ప్రతి ఏటా మామిడికి మంచు కష్టాలు తప్పడం లేదు. మామిడి తోటలను నమ్ముకునే రైతులకు ఉదయాన్నే కురిసే మంచుతో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా రాలేదు. ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఉద్యాన శాఖ అధికారులు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సుమారు 43,000 హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావంతో విస్తీర్ణం తగ్గినప్పటికీ వ్యవసాయం చేయలేక చాలా మంది రైతులు తమ భూముల్లో ఉద్యాన తోటలను పెంచుతున్నారు. వీటిలో ప్రథమ స్థానం మామిడిదే. అయితే రైతులు సొంతంగా మామిడి తోటల నిర్వహణ చేపట్టడం చాలా తక్కువ. ఎక్కువ భాగం తోటలు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి వ్యాపారులతో పాటు స్థానికంగా ఉన్న రైతులు, దళారులు సీజన్లో వచ్చి మామిడి తోటలను కౌలుకు తీసుకుంటుంటారు. జిల్లాలో పండే మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఇక్కడ పండే మామిడి పండ్లు కోల్కతా, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ కు ముందే దళారులు జిల్లాకు చేరుకుని స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక అప్పటి నుంచి సీజన్ ముగిసే వరకు ఇక్కడే తిష్టవేసి మామిడి రవాణాను కొనసాగిస్తారు. బంగినపల్లి, సువర్ణరేఖ, కలెక్టర్, పణుకులు వంటి రకాలు ఇక్కడ అధికంగా సాగు చేస్తారు. అయితే జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఊరించి ఉసూరుమనిపిస్తోంది. ఉదయం వేళల్లో తీవ్రంగా కురుస్తున్న పొగమంచు, పగలు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు కారణంగా మామిడి తోటలు పూత దశలోనే విపరీతమైన తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా మామిడి రైతులకు అపార నష్టాలను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. పైగా మేము తోటలు కూడా కొంటుంటాం. ఈ సంవత్సరం పూత వచ్చిన టైంకి పూత బాగా వస్తుంది, పనికి వస్తుంది అనుకుంటే వాటి మీద పురుగు వచ్చేసింది. గత సంవత్సరం కూడా ఇలాగే పురుగులు వచ్చి పంట పోయింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి. పూత వచ్చిన టైంకి మంచు పడిపోవడం, ఈ పొగ మంచు వల్ల ఆ పూతకి పురుగులు పెట్టడం, పూత రాలిపోవడం, పించి కట్టకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం కూడా మాకు. దీని నుంచి అది నల్లి పురుగు, తర్వాత తామర పురుగు, ఈ పురుగులు వస్తాయని చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించే వాళ్ళే. మరి ఈ పురుగుకి ఏదైనా మందు గవర్నమెంట్ వారు మాకు ఫ్రీగా సప్లై చేస్తే మంచిది. మరి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇప్పటికే 3 సార్లు కొట్టాం, ఎరువులు వేసాము, బాగా నష్టపోయాం దానివల్ల. మరి పంటలు అయితే వ్యాపారాలు చేసిపోయాం, సొంత భూములు కూడా పోయి మరి దీనివల్ల మాకు ఏటి రాలేదు. పంటల వల్ల మేము నష్టపోయాం. అంటే ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటాము. ఇంతవరకు తోటలు అయితే బాగానే పూసాయి, బాగానే ఉందని చెప్పేసి ఈ సంవత్సరం ఎంతో రైతుని దిగుబడి బాగా దిగుతుందని చెప్పేసి ఎంతో ఆశపడ్డాం. కానీ ఈ ముడిమంచు వల్ల ఈ తోటలు ఎక్కువగా నష్టపోతున్నాం. ముడిమంచు పడడం వల్ల ఏంటంటే ఆ పూతని బాగా విషంలాగా తయారయ్యి పూత మాడిపోతుంది. దాంతోపాటు కత్తిరి పురుగు, తర్వాత తామర పురుగు లాంటివి చేరి పంట పూతను శుభ్రంగా నాశనం చేస్తున్నాయి. చాలా రైతులు నష్టపోతున్నాము. ఈ పంట వల్ల మాకు ఎంతో ఆశపడ్డాం ఇంతవరకు. మరి ఈ వాతావరణం చూసి ఈ పంట పూర్తిగా నష్టపోతామేమని చెప్పేసి ఆందోళన చెందుతున్నాం రైతులని. అందుచేత ప్రభుత్వం వారు మా యందు మానాటి రైతులకి ఎటువంటి సహాయం చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము. మాకు 5 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట మంచు వల్ల నల్ల మాడిపోయి పచ్చ పురుగు, తామర పురుగు తినేసి దానివల్ల మరి పింజలు కూడా రాలిపోతాయండి. ఈ ప్రభుత్వం మరి ఏదైనా రైతాంగాన్ని ఆదుకుంటారని మరి కోరుకుంటాను. ప్రస్తుతం జిల్లాలో కొన్ని రకాలకు చెందిన మామిడి పూత దశ ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి పూర్తి స్థాయిలో పూత పూసి పిందె దశలకు చేరుతుంది. ఈ సమయంలోనే రైతులు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రధానంగా ఈ సమయంలో మామిడికి తేనెమంచు పురుగు ఆశిస్తుంది. ఈ తేనెమంచు పురుగు ఆకులు, పువ్వు, మొగ్గలపై అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ తేనెమంచు పురుగు జిగురు వంటి పదార్థాన్ని వెదజల్లుతుంది. తీపిగా ఉండే ఈ జిగురు పదార్థాన్ని తినేందుకు చీమలు ఇష్టపడుతుంటాయి. అలాగే దీనిపై బూడిద వంటి పదార్థం కూడా వ్యాపించడంతో క్రమంగా పువ్వు, మొగ్గలు, పిందెలు మాడిపోయి రాలిపోతాయి. ఈ తేనెమంచు పురుగు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పురుగును నివారించడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మనకి మామిడి పంట కొన్ని రకాలు
ఆల్రెడీ మనకి పూత దశలోకి వచ్చాయి. ఇంకా జనవరి ఫిబ్రవరి నెలలో కూడా మనకి ఈ యొక్క పూత దశ పూర్తిగా అవుతుంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మామిడిలో తేనె మంచి పురుగు అనే ఒక పురుగు వస్తుంది. ఇది ముఖ్యంగా మామిడికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ తేనె మంచి పురుగు జనరల్గా మనకి మామిడిలో ఆకులపైన, మొగ్గలపైన కూడాను, పువ్వులపైన కూడా దీని యొక్క ప్రభావం చూపెడుతుంది. తేనె వంటి జిగురు పదార్థాన్ని అది స్రవిస్తుంది. స్రవించటం వలన ఆ చీమలు జనరల్గా మనకి తిరుగుతున్నట్టు కనిపిస్తుంటాయి. అంటే ఆ తేనె తీపిగా ఉంటుంది కాబట్టి తినడానికి వస్తాయి. అప్పుడు దాన్ని తేనె మంచి పురుగు ఆశించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఒక బూడిద వంటి పదార్థము అంటే సూటి మౌల్డ్యూ కూడా వ్యాపిస్తుంది. కాబట్టి దీని వలన ఆకులు మరియు పువ్వులు మరియు కాడలు ఇది నష్టం కలిగిస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి రైతులు ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ని ఒక 2 మిల్లీలీటర్ ద్రావణాన్ని 1 లీటర్ నీటిలో చేసి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దీంతోపాటు డైక్లోరోవాస్ కూడా 1 మిల్లీలీటర్ ద్రావణం 1 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని ఈ పిచికారీని పూర్తిగా మొక్క అంతటికీ తడిసేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆకులతో పాటు మొగ్గలు, దాంట్లో కాండము, ఇంకా మొదలపైన కూడా ఉంచేటట్లుగా చూసుకుంటే దీన్ని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ టైంలో మొగ్గలు కూడా కొన్ని తోటల్లో విచ్చుకోవడము జరగకుండా ఉంటుంది. పొటాషియం నైట్రేటు 10 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కలుపుకొని పొటాషియం నైట్రేట్ని వేసుకుంటున్న పిచికారీ చేసినట్లయినా ఈ మొగ్గలు విచ్చుకొని ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చేటట్లుగా దోహదం చేస్తాయి. దీంతోపాటు మన మామిడిలో మరొక రకమైన తెగులు కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. అది బూడిద తెగులు. ఈ బూడిద తెగులు కూడా ఒక బూడిద లాంటి పదార్థము లాగా ఆకులపైన, అదేవిధంగా మొగ్గలపైన వస్తాయి. పువ్వులు అవన్నీ రాలిపోవడానికి సహజంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము నివారించడానికి రైతులు సల్ఫర్ను, నీటిలో కరిగే సల్ఫర్ను 3 గ్రాముల సల్ఫర్ని పిచికారీ చేస్తే ఈ పౌడర్ మిల్లీని కూడా మనం నివారించుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఈ 2 రకాలైన దీన్ని తీసుకుంటే మిగతావి చిన్న చిన్న మైనర్ పెస్ట్స్ ఉంటాయి. ఆ మైనర్ పెస్ట్ అన్నిటి కూడా ఈ యొక్క కెమికల్స్లో మనము చేసుకుంటే దాన్ని మిగతా అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, అధికమవుతున్న కూలీల సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల అవగాహన కల్పించేందుకు రైతులకు తెలియజేసేందుకు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత నూనె గింజల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో నువ్వుల సాగు చేపట్టాలని సూచించారు. శరవేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ఇటీవల కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో స్టాళ్లు ఏర్పాటు చేసి అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, యాంత్రీకరణ ప్రదర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తరచూ ఒకే పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటగా నూనె గింజ పంటలను సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులు వ్యాపారులుగా మారినప్పుడే ఆదాయాన్ని పెంచుకోగలుగుతారని, మార్కెట్లో డిమాండున్న పంటలను సాగు చేయాలని సూచించారు. పాత రోజుల్లో ప్రతి కుటుంబానికి సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు, అనేక ఆహార ధాన్యపు పంటలను పండించుకునే వారిని గుర్తు చేశారు. మళ్లీ పాతకాలం రోజులు రావాలని, రైతులు సమగ్ర వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. కోట్లు పెట్టి నూనెలను విదేశాల నుంచి దిగుబడి చేసుకునే స్థితిలో ఉన్నామన్నారు. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా నువ్వుల లాంటి పంటలను వేసుకోవాలని సూచించారు. అయితే నువ్వులను ఎగుమతి చేయడానికి కొన్ని దేశాల్లో కొన్ని రకాల స్టాండర్డ్స్ ఉంటాయని, అందుకు అనుగుణంగా ఉత్పత్తి చేసినప్పుడే కొనుగోలు చేస్తారని తెలిపారు. నువ్వుల సాగు చేపట్టేందుకు తాము సిద్ధమే అని, అయితే ప్రభుత్వం ఒక మద్దతు ధర కల్పించాలని రైతులు ఈ సందర్భంగా కోరారు. తాము అమ్మే సమయంలో ధరలు తగ్గుతున్నాయని, తర్వాత పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ధరల విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కిసాన్ మేళా కార్యక్రమం, అందులో వరికి ప్రత్యామ్నాయంగా నువ్వులు సాగు చేసుకున్నప్పుడు
తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు మరి కిసాన్ మేళా కార్యక్రమాన్ని చేపట్టి అవగాహన పెట్టడం జరిగింది. గతంలో చూసుకుంటే ప్రత్యామ్నాయ పంటలో చూసుకుంటే నువ్వులు 50% సబ్సిడీ, స్ప్రింక్లరు ఇలా కనీస మద్దతు ధర రెట్టింపు వచ్చే విధంగా వరి కన్నా కూడా ఆదాయం వచ్చే విధంగా చూసి వరికి ప్రత్యామ్నాయంగా నువ్వులను సాగు చేసుకుంటే నూతనమైనటువంటి వంగడాలు తీసుకొచ్చి రైతుల దగ్గర విత్తనోత్పత్తి చేపట్టి మరి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మరి అత్యధికంగా మద్దతు ధర వరి కన్నా ఎక్కువ కూడా మద్దతు ధర ఇచ్చి వాటికి ప్రోత్సహించినట్టు అయ్యేది రాబోయే కాలంలో నాలాంటి రైతులు మరి కొంత 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఒక 2 ఎకరాల నువ్వులు అదే రకంగా వివిధ రకాల పంటలు సాగు చేసుకొని మరి చివరిగా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను కూడా చేసినట్టు అయ్యేది భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పంటగా నువ్వులు మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహించి మాలాంటి రైతులను ఉత్పాదక పెంచాలని చెప్పేసి మరి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు పరిశోధన స్థానటువంటి శాస్త్రవేత్తలకు మరి ప్రభుత్వానికి కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కిసాన్ మేలు నువ్వుల మీద చర్చ పెట్టుకొని నువ్వుల మీద ఉన్నటువంటి రైతులకు మనకెందుకు అనంటే ఈ నువ్వుల పంట మీద ఈ రోజు వరకు మనకి కిసాన్ మేళా అన్నది పెట్టారు. ఈ కిసాన్ మేళా అన్నది ఎందుకైనా దేనికైనా రైతుకు ఉపయోగపడేదే కరెక్ట్ చెప్తుండ్రు శాస్త్రవేత్తలు. అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి మనకి ఏంటంటే ఎగుమతి అయ్యేదాసు ఉంటుంది కావాలన్న ఉపకరణతోని వచ్చారు. అది అందులో చేయాలనుకుంటే రైతుకు సరైన కొన్ని ధరలు నిర్ణయం చేసి అది చేసినట్టు అయిందంటే ముందు వస్తారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టి దీన్ని డ్రిప్ సిస్టంగానైనా దే సిస్టంగానైనా మనకు కంపల్సరీ పెట్టినట్టు అయిందంటే మన రైతు ముందుకు వస్తాడు. ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ పొలాసాలో నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఇవాళ చూసినట్టయితే కిసాన్ మేళా జరుగుతుంది. కిసాన్ మేళా 2024 దీని ముఖ్య ఉద్దేశం నువ్వుల్ని ఎలా సాగు చేయాలి అండ్ మనం ఆయిల్ని మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంచుకొని అండ్ నెక్స్ట్ ఆయిల్ని ఇంపోర్ట్ అనేది ఎట్లా తగ్గించుకోవాలి అనేది ప్రధాన అంశం. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఫార్మర్స్ ఎక్స్ప్లోర్ అయ్యి వాళ్ళకి దాని ద్వారా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు వాళ్ళు. ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. ఇది వ్యవసాయ రంగానికి వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే 7 అంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు. విత్తుబట్టి పంట అంటారు. మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి, జీవ పదార్థం ఉండాలి, వానపాములు, సూక్ష్మజీవుల సంచారం ఉండాలి, నీటిని పీల్చుకునే తత్వం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం మెండుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే మన నేలల్లో ఇదే లోపించింది. 99% పొలాల్లో సేంద్రియ కర్బనం కనీసం 0.5% కూడా లేదు. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు ఆదిలో కనీస దిగుబడులు రాక తిరిగి రసాయనాల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కాగా నేల సుసంపన్నమైతే సౌభాగ్య పంట పండుతుందనేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దాసుపాలెంకి చెందిన రామిరెడ్డి వ్యవసాయ క్షేత్రమే పెద్ద నిదర్శనం. సేంద్రియ కర్బనం నిండుగా ఉన్న వారి 7 ఎకరాల పచ్చని వనానికి ప్రత్యేకంగా ఎటువంటి పోషణ చేయడం లేదంటే ఆశ్చర్యం కలక్కమానదు. అసలు పశువుల వ్యర్థాలు, జీవామృతాలు, కషాయాలేవి వాడకుండా ఉద్యాన పంటలు కళకళలాడుతూ ఎలా పెరుగుతున్నాయో మనము చూద్దామా? రైతు రామిరెడ్డి చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా రసాయన మందులతోనే పండించేవారు. అయితే పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, వాటికి తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో 8 ఏళ్ల నుంచి పాలేకర్ విధానంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 7 ఎకరాల్లో 7 అంచెల విధానంలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మొదటి వరుసలో మామిడి చెట్లు నాటారు. 2వ వరుసలో మునగ, 3వ వరుసలో సీతాఫలం, 4వ వరుసలో బత్తాయి, జామ, దానిమ్మ, యాపిల్ బేర్ ఇలా 7 వరుసల్లో పండ్ల మొక్కలు నాటారు.
అంటే ఏడంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి. నేను ఒక 7 ఎకరాలు 6 అంచెల పంటగా 7 అంచెల పంటగా చేస్తున్నానండి. 100% ఆర్గానిక్ పాలేకర వ్యవసాయం లాగా. ఇప్పుడు ఈ 7 ఎకరాల్లో కలుపు మందు కాదు కదా, ఏమి కొట్టమండి, బ్రష్ కట్టర్ వేయటం ఇది చేయటమే కానీ ఏమి చేయదు కాదు. దున్నటం కూడా దున్నట్లేదండి. నేను భూమి కూడా దున్నట్లా, ట్రాక్టర్ పెట్టి బ్రష్ కట్టరే వేస్తాం. ఎక్కువ 4-5 సార్లు బ్రష్ కట్టర్ వేస్తాం. ఈ మొలకలు ఒకటినరికి చేను మొత్తం పరిచానండి నేను. 7 ఎకరాల్లోనండి ఫస్ట్ మెయిన్ మామిడండి, తర్వాత మునగ, ఒకసారి సీతాఫలం, ఒకసారి బత్తాయి, ఒకసారి వచ్చి జామ, ఒకసారి దానిమ్మ, ఒకసారి యాపిల్ బేరు. అట్టా 7 అంచెల పంటగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఇది 100% ఆర్గానిక్. ఇదన్నీ చేసుకుంటూ వస్తున్నా. అరటి ఒక 4 ఎకరాలు వేసానండి. అది 100% ఆర్గానిక్ అయితే కాదండి. మామూలుగా అంతర పంట ముందు బొప్పాయి వేసానండి. బొప్పాయి వైరస్ వచ్చిపోతేను ఆ సెంటర్లో పెట్టి అట్టి పెట్టానండి. అట్టి అయితే బాగానే ఉంది. ఇప్పుడు మట్టికి గెల్ల వస్తాయి 10-15-20 రోజుల్లో. యాపిల్ బేర్ వచ్చి మన భద్రాచలం దగ్గర సారపాక తెచ్చానండి. మొక్క వచ్చి మనకి 90 రూపాయలు లెక్క వచ్చిందండి. మనకి ఇక్కడ మైలవారం చేర్చి ఇచ్చారు ఆయన గారు. అయితే ఏరే చోట అయితే 270 రూపాయలు చెబుతున్నారు ఏ మొక్కలు. అవి రకరకాలుగా ఉన్నాయి కాయలు. ఈ మన ఒకటే క్వాలిటీ ఉందండి, ఒకటే రకం ఉంది. ఇచ్చిన మొక్కలు 500 మొక్కలు కూడా ఒకటే క్వాలిటీ ఉంది కాయ. ఇది మొత్తం 7 ఎకరాల మీద నేను 3500 మొక్కలు వేసానండి. ఆ మొక్కలు తెప్పించిందంటే మరి ఎక్కడి నుంచి వచ్చినా మా బావగారికి ఎక్కుదండి. యాపిల్ బేర్ ఒకటే నేను తీసుకొచ్చేయగలిగా. యాపిల్ బేర్ వచ్చి 600 మొక్కలు వేసానండి. మామిడి వచ్చి ఒక 300 మొక్కలండి. మునగ వచ్చి ఒక 300 మొక్కలు, దానిమ్మ వచ్చి ఒక 300 మొక్కలు, జామ వచ్చి ఒక 500 మొక్కలు, బత్తాయి వచ్చి ఒక 500 మొక్కలు, అయ్యొక 500 వేసామండి. మొత్తం 3700 మొక్కలు వేసానండి నేను. ఈ పంటలకు పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు రైతు. చీడపీడల నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. పెట్టుబడి లేకపోవడం, పంట తక్కువగా వచ్చినా నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతు ఈ సాగు విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఇది దశపర్ణి, పంచకవ్య, అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం వీటితోటి తయారు చేసి చేస్తున్నానండి నేను వ్యవసాయం. ఎరువు మెయిన్ ఎరువు గొడ్ల ఎరువే ఎక్కువ వాడతాం. ఇక పై స్ప్రేయింగ్లు ఇవే వాడతానండి నేను. మజ్జిగ, పసుపు ఇవే వాడతా. దశపర్ణి అనేది 10 రకాల ఆకులండి మనకి దొరికే ఆకులే. మజ్జిగ యాడ్ చేసి దాంట్లో కొంచెం పొగాకు, ఎల్లిపాయలు కూడా కలుపుతానండి నేను. మజ్జిగ కలుపుతా, స్ప్రేయింగ్ రోజున మట్టి పసుపు కలుపుతానండి నేను దానికి. ఇక్కడ ఈ మామూలుగా అయితేనండి ఇక ఘనజీవామృతం అయితే నేను చేయలేదు, కానీ జీవామృతం మట్టికి డ్రిప్ ద్వారా వదులుతాం. గోకపామృతం స్ప్రే చేస్తానండి ఎక్కువ నేను. ఆవు మజ్జిగతోటి అది మదర్ కల్చర్ లాగా ఎప్పుడు 2-3 లీటర్ల డ్రమ్లో ఉంచుకొని మళ్ళీ మనం ఆవు మజ్జిగ యాడ్ చేసి బెల్లం కలిపితే మనకి 8-9 రోజులు మళ్ళీ తయారైద్దండి. అది ఒకటి యాడ్ చేస్తాను నేను ఎక్కువ. దానివల్ల మనకి పొండేగాను ఇవి కూడా కొంచెం బాగానే కంట్రోల్ అవుతున్నాయి. కాకపోతేనండి వారం ఏదో ఒకటి స్ప్రేయింగ్ చేయాలి. మాకు లేబర్ ఖర్చు అన్నారుగా అది ఆ ఖర్చు తట్టుకోలేకపోతుంది, ఎక్కువైపోతుంది. లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది. ఇవాళ 500 3 గంటలే 4 గంటలే పని చేస్తున్నారు. పంటలు అంటేనండి మాకు ఫస్ట్ సంవత్సరం మునగ వచ్చిందండి. మునగ అయితే ఇత్తనం కొంచెం తేడా వచ్చింది. అది మునగలో నాకు మునగ పర్లేదండి. ఒక మాదిరిగా ఫస్ట్ సంవత్సరం వేసిన సంవత్సరం మనకు మునగ వచ్చింది. 2వ సంవత్సరం జామ వచ్చింది. జామ కొంచెం మొక్కలు ఎక్కువ చచ్చిపోతుంది అండి. ఇది మరి ట్రైకోడర్మిరిడి, సుడోమోనాస్ను ఇక్కడ ఇబ్రహీపట్నం ల్యాబ్లో తెచ్చివ్వండి ట్రైకోడర్మిరిడి. దాంతో ఎక్కువ డ్రిప్పుల్లో కలపనివ్వండి, పై స్ప్రేయింగ్ కానివ్వండి, మన ఎరువులో కలిపి 25 రోజుల నుంచి దాన్ని పట్టా కప్పి దాన్ని అంతా నీళ్లు చల్లి చేస్తే అది ఫంగస్లాగా తెల్లగా బూజులాగా వచ్చాక అది చెట్టుకి వచ్చి మనకి 2 కేజీలు లెక్క ప్రతి చెట్టుకి వేసామండి. అది కాకుండా మొత్తం ఒక్కో చెట్టుకు వచ్చి 14-15 కేజీలు నేను మామూలుగా పశువులు ఎరువు వేసానండి. యాపిల్ బేర్ వచ్చి పోయిన సంవత్సరం ఏం లేదండి. ఈ సంవత్సరం మట్టుకి 4 టన్నులు 5 టన్నులు వస్తుంది అనుకుంటున్నానండి నేను. ఇప్పుడు 1 టన్ను కాయలు కోసానండి నేను. మాకు గుర్తింపు ఉండి మాకు కూడా ఏదైనా గవర్నమెంట్గా తరఫున ఏదైనా రైతుని గుర్తించి ఆర్గానిక్ చేసే వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్కెటింగ్గా చేసి అమ్మించగలిగితే మేము 10 మందికి సేవ చేయగలుగుతాం. మా ఆరోగ్యం మేము కాపాడుకొని 10 మంది ఆరోగ్యం కాపాడటానికి ఇదిగా ఉంటుందని నా ఆలోచన అండి. ఏడంచెల విధానంలో పంటలు వేయడం వల్ల రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. పండ్ల తోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు రైతు రామిరెడ్డి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 2 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు, పత్తిలో గులాబీ రంగు పురుగు, వ్యవసాయ పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో పేనుబంక, బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుటకు బాగా అనుకూలం. కావున రైతులు ప్రస్తుత పత్తి పంటను తీసివేసి రాబోయే పంటలలో పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశముంది. పత్తి పంట తీసివేసిన వెంటనే వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయల లాంటి పంటలు సాగు చెయ్యాలి. గడిచిన 10 రోజుల నుండి నెలకొన్న పొగమంచు వాతావరణ పరిస్థితుల వలన వరి నారుమడులలో ప్రధాన పొలంలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు, కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదక్కపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం వంటి వాటిపై రైతులు రక్షణ చర్యలు చేపట్టాలి. వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేయాలి. వెంటనే మళ్లీ కొత్త నీరు పెట్టాలి. 10 నుంచి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. జింక్ లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును పిచికారీ చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.